సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం మొన్న జరిగిన టెట్ అంటే థర్డ్ జరిగిన టెట్ మార్నింగ్ షిఫ్ట్ గురించి కొద్దిగా క్వశ్చన్ పేపర్ కొద్దిగా డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఓకే ఆల్మోస్ట్ సో నాకు కొంతమంది స్టూడెంట్స్ చెప్పారు ఇవి వచ్చినాయి అనేసి. సో టెన్సెస్ నుంచి ఆల్మోస్ట్ 3 క్వశ్చన్స్ వచ్చినాయంట. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందంట. దెన్ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్లో కాంప్లెక్స్ సెంటెన్స్ లాగా ఏదో ఒక అడిగినారంట. డైరెక్ట్ డిక్షనరీ స్కిల్స్ ఓకే వచ్చిందంట. దెన్ ఫ్రేజల్ వర్బ్లో ఒక క్వశ్చన్ ప్రిఫిక్స్ గురించి అడిగినారంట. ఓకే డిక్లరేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్ నుంచి ఒకటి, కమాండ్ గురించి అడిగినారంట. సో కింద ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో కొన్ని దొరికిన క్వశ్చన్స్ కొద్దిగా నేను గ్యాదర్ చేశాను. ఫైన్. సో ప్రిపోజిషన్ ఖచ్చితంగా వస్తుంది, ప్రిపోజిషన్ అయితే. సో దాంట్లో వచ్చింది. దెన్ మోడల్ వర్బ్స్లో రిక్వెస్ట్ ఫామ్ ఏదో అడిగినారంట, అది కూడా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఫైన్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టెన్సెస్ కంపల్సరీ, ఓకే టెన్సెస్ నుంచి కంపల్సరీ వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. ప్లీజ్ నెగ్లెక్ట్ చేయకండి టెన్సెస్ని. ఖచ్చితంగా 2 to 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తుంది. అంటే టెన్సెస్లో 12 ఉన్నాయి, అంటే యాక్చువల్గా ఉండేది 3నే. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మళ్ళీ పాస్ట్లో 4, ప్రజెంట్లో 4 అండ్ ఫ్యూచర్లో 4 ఉంటుంది. అట్లీస్ట్ మీరు పాస్ట్లో 4 అండ్ ప్రజెంట్లో 4 చూసుకొని పోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా దాంట్లో మీకు ఖచ్చితంగా 2 to 3 క్వశ్చన్స్ వచ్చేస్తుంది, మీకు కంపల్సరీ వస్తుంది. వాళ్ళు ఇచ్చి దీంట్లో వాళ్ళు ఇప్పుడు చూడండి మన ఈరోజు వచ్చేసి ఏం అడిగినారంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ది స్ట్రక్చర్ అని డైరెక్ట్ అడిగినారు వాళ్ళు. ఓకే, సో దీంట్లో వచ్చేసి మన జరిగిన టెన్త్లో అంటే ఈ డేట్కి జరిగిన టెట్లో చెప్పాలంటే హాఫ్ వచ్చేసి డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, హాఫ్ వచ్చేసి కొద్దిగా టఫ్ వేసినారు, అంటే కొద్దిగా కన్ఫ్యూజ్ చేసినారు. సో ఇప్పుడు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఏమో ఈజీగానే ఇచ్చినారు. ఓకే, దెన్ డిక్షనరీ స్కిల్స్ కూడా క్వశ్చన్ అర్థమైంటే ఈజీగానే, అదేం టఫ్ లేదు. కొద్దిగా ట్విస్ట్ చేశారు, బట్ కొద్దిగా అర్థమైన తర్వాత ఓకే. సో ఒకటి ఓకే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లాగానే అడిగినారు. ఓకే, సో దెన్ ప్రిఫిక్స్ ఇది కొద్దిగా మీకు ఇండైరెక్ట్ లాగా అడిగినారు. సో డిక్లరేటివ్ సెంటెన్స్ డైరెక్ట్ ఉంది, ఇంపరేటివ్ సెంటెన్స్ కూడా డైరెక్ట్ ఉంది. ఓకే, సో రిక్వెస్ట్ మోడల్ వర్బ్ అది కూడా డైరెక్ట్ ఉంది. ఓకే, దీంట్లో ఆల్మోస్ట్ ఓకే. సో టెన్సెస్, ది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, కాంప్లెక్స్ సెంటెన్స్, డిక్షనరీ స్కిల్, ఓకే ప్రిఫిక్స్, డిక్లరేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ప్రిపోజిషన్, ఇవన్నీ ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఖచ్చితంగా మీరు అవి నా ఛానల్ని విజిట్ చేసి చూడండి వీడియోస్, ఓకేనా. సో అండ్ మీకు ఖచ్చితంగా మీకు ఐడియా వస్తుంది. ఓకే, సో టెన్సెస్ని నెగ్లెక్ట్ చేయకండి. ఓకే, మీకు ఖచ్చితంగా 2 to 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఓకే ప్రిఫిక్స్లో సెల్ఫ్ అని అడిగినారంట. ఓకే, అంటే మీ సెల్ఫ్కి దానికి ప్రిఫిక్స్లో మనం ఏం రాస్తామనేసి. ఓకే, నా కొద్దిగా మీరు ఓకే ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను ఒక రిక్వెస్ట్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. క్వశ్చన్ పేపర్ చూసి భయపడితే మనకి ఓకే రాంగ్ అయిపోతుంది. మనకి ముందే నర్వస్లో ఉంటాం, టెన్షన్లో ఉంటాం. ఓకే, పైగా మాకు మైండ్లో ఏముంటుందంటే ఓకే మంచి స్కోర్ కావాలా, స్కోర్ చేయాలనేసి ఆ టెన్షన్ ఉంటుంది. అప్పుడు మీరు కొద్దిగా ఏదైనా ఇండైరెక్ట్ క్వశ్చన్ అట్లా చూస్తే మీరు ఉండేది కూడా ఓకే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, సో మీరు చూసి అర్థం చేసుకోండి, ఫస్ట్ క్వశ్చన్ ఓకే చూసి అర్థం చేసుకోండి. ఇక్కడ ఏం అడిగినా అంటే సెల్ఫ్కి ప్రిఫిక్స్ అంటే ఏమి. ఓకే, సో మల్టీ అంటే మల్టీ నుంచి మనకి ఏం వస్తుంది, మల్టీ టాలెంటెడ్. ఇవన్నీ వచ్చేసి మీకు ఇవన్నీ ప్రిఫిక్సే ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినది అన్ని ప్రిఫిక్సే. సో సెల్ఫ్ అంటే దానికి ఏమి కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఓకే మల్టీ అంటే ఏమి, ఓకే మల్టీ టాలెంటెడ్ అట్లా అంటాం. ఓకే, సో మల్టీ టాలెంటెడ్ అంటే ఓకే మోస్ట్ ప్రాబబ్లీ ఇది సెల్ఫ్ అయితే కాదు. ఒకటి చెప్తాను నేను, ఆటో మీద ఫోకస్ చేయండి. సూపర్ అయితే కాదు, చూడండి సూపర్ అయితే కాదు. ఓకే, సో ఆటో చూసి బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ విన్నారు కదా ఫ్రెండ్స్. సో బయోగ్రఫీ అంటే వేరే వాళ్ళు రాసేదాన్ని బయోగ్రఫీ అంటారు. బయోగ్రఫీ అంటే సెల్ఫ్ అని మనం ఓన్గా రాస్తాం. సో దిస్ షుడ్ బి ద ఆన్సర్, ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బ్రేక్ డౌన్ అంటే ఏమి, ఓకే ఏదైనా బ్రేక్ డౌన్ కావటం కాదు యాక్చువల్లీ. సో బ్రేక్ డౌన్ అంటే స్టాప్ వర్కింగ్ లాగా వస్తుంది మీనింగ్. అంటే మై కార్ వాజ్ బ్రోక్ డౌన్ అంటాం. ఓకే, స్టాప్ వర్కింగ్ అనేసి దాని మీనింగ్. బ్రేక్ డౌన్ అంటే ఏమి, స్టాప్ వర్కింగ్ అనేసి. ఓకే, ఆప్షన్లో ఏమి ఇచ్చినా నాకు తెలియదు, బట్ బ్రేక్ డౌన్ అనేసి నాకు తెలిసింది. సో ద కరెక్ట్ మీనింగ్ ఫర్ దిస్ వన్ షుడ్ బి స్టాప్ వర్కింగ్. ఓకే, ఇది. సో డిక్షనరీ స్కిల్లో ఇది ఇచ్చినారంట, డిస్క్రిపెన్సీ అండ్ డిస్క్రిషన్. దీని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే ఉంటుంది ఖచ్చితంగా క్వశ్చన్. ఓకే, అంటే సో ఈ డిస్క్రిపెన్సీ దీని తర్వాత వస్తుందా, దీని ఎట్లా అనేసి అట్లా ఉందన్న క్వశ్చన్. సో ఇప్పుడు చూడండి, ఓకే మనకి డిక్షనరీ స్కిల్ ఇది కూడా నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, యూ కెన్ మీరు కావాలంటే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ వ్యూ ఇట్. ఫైన్. సో అప్ టు 6 letter వరకు ఓకే సేమ్ ఉంది చూడండి కదా.
ఈజీ ఉంది ఫ్రెండ్స్, ఇది ఏం టఫ్ ఏం లేదు. అప్ టు 6 లెటర్ వరకు మనకి సేమ్ ఉన్నాయి వర్డ్స్, ఓకేనా. ఆ తర్వాత మనకి పి ఉంది, మనకి టీ ఉంది. సో ఏది ఫస్ట్ అవ్వాలా, ఇది. ఓకే, సో డిస్క్రిపెన్సీ ఫస్ట్ రావాలా, ఇట్లా ఏమైనా ఆప్షన్లో అట్లా ఉంటే ఆన్సర్, సో అది ఆప్షన్ మనం టిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే దీనికి కంపేర్ చేస్తే ఇదే ఫస్ట్ రావాలా. డిక్షనరీస్లో ఇది ఫస్ట్ ఉంటుంది, దాని తర్వాత ఇది మనకి దొరుకుతుంది. ఓకే, దాని తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి, ఆ తర్వాత ఇది వచ్చేస్తుంది. ఫైన్. సో మై ఫాదర్ సెట్ మీ, ఓకే దే ఆర్ లేట్. చాలా ఈజీ ఫ్రెండ్స్, ఓకేనా. ఇండైరెక్ట్ స్పీచ్లో వచ్చేసి స్టేట్మెంట్ అంటే ఫస్ట్ ఫామ్, ఓకే ఇచ్చినారు, ఈజీ. దీనికి మనం ఇండైరెక్ట్ స్పీచ్ ఎట్లా రాయాలంటే, ఓకే నేను ఆల్రెడీ చెప్పినాను, సెట్ టు ఉంటే టోల్డ్ అనేసి. మై ఫాదర్ టోల్డ్ మీ, ఇన్వర్టెడ్ కామర్స్, ఓకే కామా ఇన్వర్టెడ్ కామర్స్ పోతాయి, అండ్ దాట్ వస్తుంది. మై ఫాదర్ టోల్డ్ మీ దాట్, ఓకే దే ఆర్ లేట్ కాదు, ఆర్ రాకూడదు. ఆర్ వచ్చేసి ఏమి, హెల్పింగ్ వర్బ్, ప్రజెంట్ది. మనకి సెట్ అంటే పాస్ట్ అది. సో మనం దీని ప్రకారం చేంజ్ చేయాలి. ఏం చేయాలి అంటే ఆన్సర్ ఏముంటుంది, మై ఫాదర్ టోల్డ్ మీ దాట్ దే వర్ లేట్, అంతే. ఆర్ పోయి వర్ అయిపోతుంది, అంతే. ఓకే, సో మై ఫాదర్ టోల్డ్ మీ, ఓకే దాట్, ఓకే దే వర్ లేట్. ఓన్లీ ఇది ఒకటి మారుతుంది, దెన్ ఇది ఒకటి మారుతుంది. ఇది అంటే కామన్ తెలిసి అందరికి సెట్ టు అనేసి అంటే టోల్డ్ అవుతుంది మీ. ఇది ఒక్కటి చేంజ్ చేయాలి ఫ్రెండ్స్, ఈజీగానే ఇచ్చినారు, ఏం ఎక్కువ టఫ్ ఏం ఇవ్వలేదు. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అయితే. డిక్లరేటివ్ సెంటెన్స్ కూడా ఆల్రెడీ నా ఛానల్లో ఉంది ఫ్రెండ్స్, ఇది కూడా డైరెక్ట్ ఈజీగానే ఉంటుంది. ఓకే, డిక్లరేటివ్ ఆర్ ఇంపరేటివ్, ఓకే దీన్ని అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారు. అంటే ఏమంటే, ఓకే నార్మల్గా ఏదైనా క్యాజువల్గా ఉంటుంది చూడండి, నేను చెప్తాను చూడండి, 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఉంటాయి జనరల్గా. ఓకే, సో ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్ అంటే మనం ఏదైనా ఆశ్చర్యపడడం, ఓకే ఎక్స్ప్రెషన్స్ యాడ్ చేయడం, అంటే ఓకే అయ్యో కానీ, ఓకే హుర్రే కానీ, అట్లా అవి ఎక్స్క్లమేషన్ మార్క్తో ఎండ్ అవుతుంది, దాన్ని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటారు. ఇంటరోగేటివ్ సెంటెన్స్ వచ్చేసి ఏదైనా సెంటెన్స్ అవి క్వశ్చన్స్ అడుగుతాయి కదా, క్వశ్చన్ మార్క్తో ఎండ్ అది, అవి ఇంటరోగేటివ్ టైప్. ఇంపరేటివ్ సెంటెన్స్ దాంట్లో చాలా ఉన్నాయి, కమాండ్ ఉంది, డిమాండ్ ఉంది, హెల్ప్ ఉంది, రిక్వెస్ట్ ఉంది. ఓకే, దెన్ ఇంకా ఓకే దాంట్లో ఉన్నాయి. ఓకే, సో సజెషన్ ఉంది, ఓకే అడ్వైస్ ఉంది. ఇంపరేటివ్ సెంటెన్స్ అవన్నీ దాంట్లో వస్తాయి. ఇంపరేటివ్ సెంటెన్స్ మీరు మైండ్లో మీకు కావాలంటే, ఎవరైనా ఈ వేరే వాళ్ళకి ఏదైనా వర్క్ చెప్తే అవి ఇంపరేటివ్ సెంటెన్స్ కింద వస్తుంది. అది అట్లా షార్ట్కట్ పెట్టుకోండి. ఓకే, ఇంపరేటివ్ సెంటెన్స్లో 3-4 ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకేనా. ఎవరైనా వేరే వాళ్ళకి 2 వ్యక్తులు ఉన్నారనుకోండి, ఫస్ట్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కానీ, ఒక మనిషి ఇంకో మనిషికి ఏదైనా చెప్తా ఉంటే అది ఇంపరేటివ్ సెంటెన్స్లో వస్తుంది. ఓకే, అర్థమైంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా మిగిలి ఉండేది ఏది, డిక్లరేటివ్ సెంటెన్స్. డిక్లరేటివ్ సెంటెన్స్లో ఏం పని ఎవరు చెప్పారు, నార్మల్గా ఉండేదాన్ని సెంటెన్స్ అంటారు. నార్మల్గా ఈరోజు వెదర్ ఎంత బాగుంది, ఓకే నేను డిగ్రీ చదువుకుంటున్నాను. ఓకే, అంటే ఏమి, డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏమి, ఆల్ రియాలిటీ లాగా ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ పేషెంట్ని చూస్తారు, ఓకే అట్లా. సో పిల్లలు స్కూల్కి వెళ్తారు, అట్లా రియాలిటీ అట్లా ఉండేదాన్ని మనం డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం. ఓకే, ఇది కూడా ఈజీగానే ఉంటుంది మోస్ట్ ప్రాబ్లీ. చూడండి ఫ్రెండ్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అడిగినట్టు, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ది స్ట్రక్చర్ చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, దీనికి స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, అంతే. సో అది మనం దాన్ని చూసి, ఓకే కింద స్ట్రక్చర్స్ కూడా ఇచ్చినారంట ఆప్షన్స్లో. సో వెరీ ఈజీ చెప్పాలంటే, ఇది టెన్సెస్లోనే వస్తుంది ఇది. దెన్ సో మోడల్ వర్బ్స్ గురించి వచ్చిందంట, ఓకేనా. సో మోడల్ వర్బ్స్లో వచ్చేసి మీకు ఓకే రిక్వెస్ట్ ఫామ్ ఇది. సో రిక్వెస్ట్ వచ్చేసి చూడండి, మోడల్ వచ్చేసి మనం గుర్తుపెట్టుకోండి. సో కుడ్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. సో కుడ్ వచ్చేసి రిక్వెస్ట్ కోసం యూజ్ అవుతుంది, కుడ్గా, ఓకేనా. సో మనం కుడ్ యూ ప్లీజ్ మూవ్ అనేసి అంటాం కదా మనం, దయచేసి మీరు, కుడ్ అంటే దయచేసి. ఓకే, సో ఆన్సర్ దీనికి ఆప్షన్ ఉంటే కుడ్డే రావాలా. ఓకే, రిక్వెస్ట్లో అంటే మోడల్ వర్బ్ వచ్చేసి కుడ్డే. ఓకే ఫైన్. సో డాష్ ఇది చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఖచ్చితంగా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి రెఫ్యూజ్, వాజ్ రెఫ్యూజ్, ఈజ్ రెఫ్యూజ్ ఏదో సంథింగ్, ఓకే ఆప్షన్లో ఇచ్చినారు, కానీ రెఫ్యూజ్ ఏమో రిలేటెడ్ రెఫ్యూజ్తోనే ఉంది ఆప్షన్స్లో. సో ఇక్కడ మనకి ఏం రాయాలంటే, రెఫ్యూజ్డ్ అనేసి రాయాలా. దిస్ ఈజ్ ఇన్ సింపుల్, ఓకే దిస్ ఈజ్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్, అండ్ ఇది వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో నేను చెప్పినాను పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కంపల్సరీ వస్తుంది. అంటే ఏమి, ఇది ఎట్లా తెలుసుకోవాలంటే, రెండు సెంటెన్స్ ఉంటాయి, దాంట్లో 2 సెంటెన్స్ ఉంటుంది, అండ్ అవి 2 కూడా పాస్ట్లో జరిగి ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి, హీ డాష్ ఎ విజయ్, ఇక్కడ రెఫ్యూజర్ రావాలి, ఆర్ ఈ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ వన్. ఓకే, హీ రెఫ్యూజ్డ్ అ వీసా బికాస్ హీ హ్యాడ్ బీన్ ఇన్ ప్రిజన్. నౌ ఓకే, అంటే రెఫ్యూజ్ ది V2 ఫామ్. ఓకే, స్ట్రక్చర్ ఏముంది, సింపుల్ పాస్ట్ ది. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సో V2 అంటే ఇది వస్తుంది. ఫైన్. నెక్స్ట్, హీ హ్యాడ్ బీన్ ఇన్ ప్రిజన్. నా యాక్చువల్లీ హీ హ్యాడ్ బీన్ ఇన్ ప్రిజన్, యాక్చువల్లీ సెంటెన్స్
కొద్దిగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. అతను ఫస్ట్ అతను ప్రిజన్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, అందుకే అతను రిఫ్యూజ్ చేశాడు. ఓకే, సో ఫస్ట్ ఓల్డ్ సెంటెన్స్ ఏది, ఇది. జైల్లో ఉంటేనే కదా ఫస్ట్ జైల్లో ఉన్నాడు, ఇది వస్తుంది సెంటెన్స్. ఆ తర్వాత ఆయన రిఫ్యూజ్ చేశాడు, జైల్లో ఉన్నాను, ఓకే నేను తీసుకొని అనేసి. సో దిస్ ఈజ్ ద అంటే ఏమి, దీనికి పాస్ట్ పర్ఫెక్ట్ రూల్ అప్లై చేయాలి. అంటే ఏమి, హ్యాడ్ దీనికి రాయాలా, దీనికి కాదు. హీ హ్యాడ్ రిఫ్యూజ్ కాదు, హీ రిఫ్యూజ్డ్. ఓకే, దెన్ బికాస్ హీ హ్యాడ్ ఇక్కడ రాయాలా. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే కంపల్సరీ వస్తుంది. ఓకే, మీరు కావాలంటే వీడియో రెఫర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. దెన్ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. ఓకే, సో రాంగ్ రిసీవ్ గురించి సో దిస్ ఇస్ ద కరెక్ట్ మీనింగ్. ఓకే, సారీ, దిస్ ఈస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ రిసీవ్, ఓకేనా. దెన్ డెఫినెట్ ఆర్టికల్ కూడా అడిగినారంట, అది కూడా ఈజీగానే ఉంది, డైరెక్ట్ ఇచ్చినారు ఫ్రెండ్స్, ఓకేనా. ఏమి ఇచ్చినారంట అక్కడ, డెఫినెట్ ఆర్టికల్ బిఫోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, ఓకేనా. ఆర్టికల్ రీసెంట్లీ నేను అప్లోడ్ చేశాను, డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏమి, ద. ఓకే, సో డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏమి, ద. ఓకే, సో ద అది ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పై బిఫోర్ ఉంది. సో బిఫోర్ చాలా ఈజీ, ఆల్రెడీ వైలెంట్ బిఫోర్ ద ఉంది, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, చాలా ఈజీ, ఓకేనా. ఓకే, ఆల్రెడీ ఇది కూడా చాలా ఈజీ ఇచ్చినారు, ఇది కూడా ఈజీ ఇచ్చినారు, ఓకేనా. దెన్ ఓకే, మీకు ఇది కొద్దిగా అర్థమైంటే ఈజీగా ఉంటాండ. ఓకే, డిక్లరేటివ్ సెంటెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్. ఓకే, దిస్ వన్ ఆల్సో ఈజ్ ఈజీ. ఓకే, దిస్ వన్ ఈజ్ ఆల్సో ఈజీ. ఓకే, ఫైన్. ఇప్పుడు కమాండ్, ఇది కూడా ఈజీ, వాళ్ళే చెప్తున్నాను కమాండ్ అనేసి. మనం చెప్తున్నాను నేను, కమాండ్ ఇంపరేటివ్ టైప్ సెంటెన్స్లో వస్తుంది. ఎవరికైనా మనం ఏదైనా చెప్తా ఉంటే, ఓకే, అంటే ఏమి, ఏదైనా వర్క్ చెప్తా ఉంటే, ఓకే, అట్లా ఇది చెయ్యి, అది చెయ్యి, అది తీసుకొని రా, తొందరగా చెయ్యి, అట్లా ఏమైనా ఉంటే దాన్ని కమాండ్ అంటారు, కమాండింగ్. ఓకే, సో ఇక్కడ ఓకే 4 ఆప్షన్స్లో 3 వాళ్ళకి గుర్తుండంట. సో ఇంకో 4, ఓకే, సో అది తెలీదు. సో ఇక్కడ ఏదో వాట్ ఆర్ యూ డూయింగ్ అట్లా ఏదో క్వశ్చన్ ఉందంట, ఒకటి క్వశ్చన్ ఫామ్లో ఉందంట. సో ఇట్లయితే కాదు, కమాండ్ కాదు. సో దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్, ఇది డిక్లరేటివ్ సెంటెన్స్ ఫ్రెండ్స్. ఓకే, దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిక్లరేటివ్ సెంటెన్స్. అంటే ఈ బుక్ చాలా బాగుంది, చెప్పినాను కదా డిక్లరేటివ్ సెంటెన్స్ ఎలా ఉంటుందంటే. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇట్. సో ఈ బుక్ చాలా బాగుంది. సో రియాలిటీ గురించి చెప్తుంది డిక్లరేటివ్ సెంటెన్స్. డిక్లరేటివ్ సెంటెన్స్కి ఇంకో పేరు వచ్చేసి అసర్టివ్ సెంటెన్స్, ఓకేనా. నా ఫినిష్ యువర్ హోంవర్క్ ఆన్ టైమ్ ఆర్ ఫినిష్ యువర్ వర్క్ ఆన్ టైమ్. సో ఇది ఏమి, వన్ పర్సన్ ఈజ్ టెలింగ్ సంథింగ్, ఓకే, టు అదర్ వన్. అంటే తొందరగా చేయనేసి ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి చెప్తున్నాడు. ఓకే, సో ఒక కమాండింగ్ లాగానే ఉంది కదా, తొందరగా చేయనేసి. సో కమాండ్ చేస్తున్నాడు, దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 4th వన్ ఏముంది కానీ, సో దిస్ ఈజ్ ద అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్, ఇదే, ఓకేనా. సో ఫైన్ ఫ్రెండ్స్, సో దిస్ వాజ్ ఆన్ 3rd ఆఫ్ దిస్ మంత్, ఓకేనా. ఇంకా 4th కూడా చెక్ చేసి చెప్తాను, ఓకే. సో అది కూడా దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైన్ ఫ్రెండ్స్, సో దాని అర్థం ఏమి, సో టెన్సెస్ చూసుకోండి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ చూసుకోండి, కంపల్సరీ వస్తుంది. యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ కూడా అంటే ఎగ్జామ్లో రావటం లేదు, కానీ ఖచ్చితంగా చూసుకోండి. టెన్సెస్ చూసుకోండి, ఓకే. టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అవి చూసుకోండి. ఓకే, డిక్షనరీ స్కిల్ ఖచ్చితంగా వస్తుంది, అవి చూసుకోండి. లాంగ్వేజ్ ఫంక్షన్ ఇక్కడ లేదు, ఇచ్చినారో తెలియదు ఫ్రెండ్స్, ఓకేనా. సో అవి కూడా చూసుకోండి. ప్రిపోజిషన్స్ అయితే కంపల్సరీ ఫ్రెండ్స్, అవి కూడా చూసుకోండి, ఓకేనా. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్, ఓకేనా. సో నెక్స్ట్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా చాలా మంది రాసే వాళ్ళు ఉన్నారు, సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దెమ్. ఓకే, బాగా ప్రిపేర్ అయ్యండి, ఓకేనా. ఏమైనా డౌట్ ఉంటే నా ఛానల్స్ని కూడా కొద్దిగా రెఫర్ చేయండి. వై, బికాస్ అక్కడ నేను కొద్దిగా ఈజీ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను, సో తొందరగా మీకు అర్థమైనట్లా. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. ఓకే, సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.